అంటే ఇప్పుడు జనసేన వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా, ఇక్కడ ఏ ఇంజిన్ జరిగినా, ఇక్కడ ఏ రోడ్లు వేసినా, ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తుంది. సో ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ 10th ప్లేస్ ఎందుకు ఇచ్చారు అని క్వశ్చన్. అదే చెప్తున్నా కదా, ఎన్ని ప్లేస్లు ఇచ్చినా కూడా అతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. నాకు 10th ప్లేస్లో ఇవ్వండి వీళ్ళు, లేదంటే కొట్టుకుంటారు, ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి నాకు సెకండ్ ప్లేస్ ఇవ్వండి అని కొట్టుకుంటారు. అందుకోసం అనేసి నేను ఒక పార్టీ అధ్యక్షుడిని కాబట్టి నేనే కొట్లాడితే బాగుండదు అని చెప్పేసి అతను వెనకాల తీసుకోవడం జరిగింది. అసలు ఈ ర్యాంకింగ్ ఇవ్వడం వెనకాల రీజన్ ఏముంటుంది అనుకుంటున్నారు? ఈ విధంగా ఇస్తే బూస్టప్ వచ్చి ఇంకెక్కువ పని చేస్తారని కన్నా, లేకపోతే ఎట్లా అని? అంతే కదా, 8 months కి ర్యాంక్ ఇవ్వడం అనేది ఎట్లా కరెక్ట్ అంటారా? వచ్చే 8 months అని అంటే 8 months కాకుండా 2 monthsకే ఇవ్వలేరు కదా, 8 monthsకి ఇస్తేనే కదా. 1 year అంటే ఇంకా లేట్ అవుతుంది కదా, ముందుగానే ఇస్తే బెటర్ కదా అని చెప్పేసి ఆలోచనతోటే ఇచ్చి ఉంటారు. ఇది కూడా లేట్ అయిపోతుంది, ఎందుకు ఇప్పుడే ఇచ్చేస్తే బాగుంటుంది కదా అనేసి. ఇంకా పని చేయట్లేదు, అతను ఒక్కడే పని చేస్తున్నాడు, వీళ్ళందరూ పని చేయట్లేదు అని చెప్పేసి ఆలోచించి వీళ్ళకి ఏదో ఒకటి ర్యాంకింగ్ మాత్రం ఇస్తే ఇట్లా వీళ్ళకి ఫస్ట్ ప్లేస్ వీళ్ళకి సెకండ్ ప్లేస్ అని చెప్పేసి ఇస్తే ఇట్లా వాళ్ళు బూస్టప్ తోటి ఏమంటారు ఎంకరేజ్మెంట్ తోటి అయినా చేస్తారు అనే ఆలోచనతోటి ఇచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడన్న, పవన్ కళ్యాణ్ గారికి చుక్కలు చూపిస్తా, సినిమా చూపిస్తా అనే విధంగా. ఆ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ అసెంబ్లీకి రమ్మని చెప్పండి, ఫస్ట్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పండి. ఫస్ట్ ప్రతిపక్ష రూపంలో జనాల ముందు కొట్లాడడం కాదు, జనాల తరపు నుంచి అసెంబ్లీలో కొట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది. అట్లా కాకుండా ప్రజలలో కొట్లాడితే దానికి ఒక విలువ ఉండదు, ఏముండదు. ప్రజలు అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం కావాలన్నా కూడా, ఒక కట్ డ్రైవర్ కావాలన్నా కూడా అడుగుతారు కంపల్సరీ. కాబట్టి నీకు ఏది అనిపించింది అనేది, నీకు ప్రజల తరపున ఏం పోరాడాలి అని అనిపించింది అనేది అసెంబ్లీలో చెప్పాలి. అంతేగాని జనాల ముందర చెప్తే అది షో అయిపోతుంది, అంతేగాని అది ప్రతిపక్ష రూపంలో ఉండదు. జనాల మధ్యలో కాకుండా అసెంబ్లీకి వెళ్ళి అక్కడ కొట్లాడితే దానికి నువ్వు న్యాయం చేసినట్టు ఉంటుంది. సో ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అతను ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీ తరపున వచ్చినా, అతను సింగిల్గా అయినా సరే, త్రిబుల్ అయినా సరే, డబుల్ అయినా సరే, ఎలా వచ్చినా కూడా అతను స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాడు. అతను ఏమనుకున్నది అనేది చేస్తాడు అని నేను నమ్ముతున్నాను.